హాయ్ అండి. మనకు చికెన్ బిర్యానీ తినాలని అనిపించినప్పుడు చికెన్ అన్ని టైమ్స్ మనకు అవైలబుల్‌గా ఉండదు కదా! అలాంటప్పుడు ఈ ఎగ్ బిర్యానీ చేసుకోండి. సేమ్ చికెన్ బిర్యానీ లాంటి టేస్టే ఉంటుంది. దానికి ఏమాత్రం తీసిపోదు. సింపుల్ అండ్ ఈజీ మెథడ్‌లో చేసి చూపిస్తా నేను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా. ఫస్ట్ అయితే బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని ఒక బౌల్‌లో ఆయిల్ వేడయ్యాక వేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే బౌల్‌లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసుకొని వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయాక సన్నగా కట్ చేసుకున్న 3 టమాటాలు వేసుకోవాలి. టమాటాలను ప్యూరీ చేసుకొని కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం అది. మూత పెట్టుకొని టమాటాని మెత్తగా మగ్గించుకోవాలి. నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని చిన్న గ్లాస్ పెరుగు కూడా యాడ్ చేశాను నేను. కాకపోతే ఆ క్లిప్ మిస్ అయింది. అందుకే చెప్తున్నా. మీరు యాడ్ చేసుకొని పెరుగు వేసుకున్నాక సిమ్‌లో పెట్టి ఒక 1 మినిట్ పాటు కలిపి ఎగ్స్ వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కర్రీ వేరే బౌల్‌లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ 70% ఉడికించుకున్న బాస్మతి రైస్ ఒక లేయర్ లాగా వేసుకొని దానిపై పక్కకు తీసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కర్రీ, పుదీనా, కొత్తిమీర వేసి మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఒక గ్లాస్ రైస్ ఉడికించుకున్న వాటర్, ఒక లెమన్ రసం పిండుకొని వేసుకొని క్యాప్ పెట్టుకొని బరువుగా ఉండేది ఏదైనా ఆవిరి బయటకు పోకుండా క్యాప్పై పెట్టుకొని సిమ్‌లో ఒక 20 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి. మూత తీసి చూస్తే వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.